గురువు మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఏ ఏ నెలల్లో ఎక్కడి వరకు ఉంటున్నాడు, దాని తర్వాత ఎక్కడ మారుతున్నాడు. ప్రస్తుతం మీకు 3వ స్థానంలో ఉన్నాడు గురువు. ఈ 2026 సంవత్సరం జూన్ నుంచి 4వ స్థానంలోకి మారుతాడు. దీనివల్ల ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం గురువు యొక్క తన తత్వం పూర్తిగా మారిపోయి ఉంది. దీనివల్ల ఏంటంటే మంచి చెడు రెండు ఫలితాలు ఇస్తాడు. ఆ రెండు ఫలితాలు ఎటువంటివి జరుగుతాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గురుగ్రహం మీకు 3వ స్థానంలో ఉన్నందుకు 3వ స్థానం అనేటువంటిది కొన్ని అగ్రిమెంట్స్, అలాగే కొంతమంది వ్యక్తులు కలవడం, ముఖ్యంగా గురువు అంటే పండితులకి, బ్రాహ్మణ్స్ అనుకోండి, పండితులు అనుకోండి, మంచి మాస్టర్స్ అనుకోండి, చక్కగా మిమ్మల్ని గైడ్ చేసేవారనుకోండి, వీళ్ళందరికీ గురువే కారకుడు. కాబట్టి ఆ రకంగా దేవతా సంబంధించినటువంటి వాటిలో ఉండేటువంటి వారి యొక్క పరిచయాలు ఏర్పడడం ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ గురువు యొక్క స్వరూపం మారింది అని చెప్పుకున్నాం. కాబట్టి ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు, ఎవరితో నన్ను కలిసేటప్పుడు కొన్ని కపట సంబంధమైనటువంటివి కూడా అక్కడ మీకు ఎదురవుతూ ఉంటాయి. అది చూసుకోవాలి. మరి జూన్ తర్వాత నుంచి 4వ స్థానంలోకి, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా. గురువు 4వ స్థానంలో ఉంటే చక్కగా కేంద్ర స్థానము, అక్కడ నుంచి గృహయోగము, వాహన యోగము, అదేవిధంగా ఏదైనా మీరు నిర్మించాలంటే యోగాన్ని ఇస్తున్నాడు అక్కడ. కాకపోతే ఎప్పుడైనా అసలు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ప్లానెట్ అంటే గ్రహము మీకు దాని యొక్క స్వరూపం మారినప్పుడు అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందంటే అది ఒక్కోసారి మంచిగా ఉన్నట్టే ఉంటే ఇబ్బందిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మరి ఏ విషయాల్లో ఈ 4వ స్థానంలో జూన్ నుంచి ఏ విషయాల్లో మీ మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలంటే గురువు యొక్క మార్పు మూలంగా మీరు ఇక్కడ ఖచ్చితంగా ప్రాపర్టీస్ కొనుక్కోవడము, ఏదైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవడము, ఏదైనా కొత్తగా కన్స్ట్రక్షన్ ప్రారంభించడము, ఏదైనా సరే మీరు ఒక మిషనరీ తీసుకురావడము, వస్తువులు ఆభరణాలు కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతుంటుంది. అందులో గురువు పర్టికులర్గా బంగారానికి కారకుడు. కాబట్టి మీరు ఈ 2026 సంవత్సరంలో జూన్ నుంచి బంగారం కొనుగోలు చేసేటువంటి విషయాలలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంకోటి ఏంటంటే 2026 సంవత్సరంలో ఈ గురువు ఇలా ఉన్నందుకు దొంగ బంగారం అంటే రేట్ బాగా పెరిగిపోతుంది కదా అని చెప్పి నకిలీ బంగారం తయారు చేసి అమ్మేసేటువంటివి పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి నా మాట విని. ఇక మీరు మరి ఈ గురువు యొక్క ప్రభావం తగ్గాలి, ఈ గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో, ఎలాగో మీకు ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి దగ్గరలో ఉండే ఆలయాల్లో ముఖ్యంగా కాలభైరవుడు, ఈశ్వరుడు ఆలయానికి వెళ్తూ ఉండండి, దుర్గా ఆలయానికి వెళ్తూ ఉండండి, నువ్వులు మినుములు దానంగా ఇస్తూ ఉండండి, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ గురువు స్థితి బాగుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, గురుస్థితి బాగోకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. గురుగ్రహాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ, నాడీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ, నాడీ శాస్త్రాల్లో కానీ జీవుడుగాను చెప్పారు. అదేవిధంగా దేవతా అనుగ్రహము, గురువు అనుగ్రహం కూడా చెప్పారు. కొంతమంది జీవితాల్లో చూడండి, వాళ్ళకి మంచి గురువులు దొరుకుతారు, చాలా మంచి మంత్రోపదేశం జరుగుతుంది, వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు, వాళ్ళని వీరు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా మారుతుంది కూడా. మరి కొంతమందిని కలిసినప్పటి నుంచి ఏమైపోతుంది అంటే వారికి అన్నీ కోల్పోవడం, అంటే వారు కొంత మభ్యపెట్టి వాళ్ళ గురించి ఖర్చు పెట్టి చేసుకొని, లేదా వాళ్ళ గురించి ఒక రకరకాలుగా చేసేసుకొని అన్నీ వాళ్ళ ఆస్తులు కూడా రాయించేసుకున్న గురువులు నేను చూశాను. అలా జరుగుతుంది. ఎందుకు కారణం ఏమిటంటే మన యొక్క జన్మజాతకంలో జూపిటర్ స్థితి బాగోకపోతే ఇక్కడ రెండు విషయాలు, మంచి గురువు దొరకకపోవడము జరుగుతుంది, మంచి గురువు దొరికినా మనం తిరస్కరించడం జరుగుతుంది. జూపిటర్ కనుక బాగోపోతే ఇది బాగా అర్థం చేసుకోండి. మంచి గురువు దొరికాడు కానీ మీకు ఆయనలో 100 మంచి గుణాలు ఉన్న ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకుని అమ్మో ఈయన దగ్గర ఈ నెగిటివ్ ఉందని బయటకు వచ్చేస్తాం తెలియకుండా. అది ఎందుకంటే మీకు అది ఆ సమయంలో ఆ గ్రహము, ఆ యొక్క దేవత, మీ యొక్క సమయము ఆ రకంగా మీకు కనబడేలా చేస్తుంది. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా చూడండి, రకరకాల మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోతారు. ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఇద్దరు కలిసి ఉంటారు. ఏమైంది మరి ఇదే వ్యక్తి ఇంకోరితో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారంటే వీళ్ళిద్దరికీ నెగిటివ్ పాయింట్స్ కనబడ్డాయి, వాళ్ళిద్దరికీ పాజిటివ్ పాయింట్స్ కనబడ్డాయి. అయితే మీ జన్మజాతకంలో కనుక గురువు బాగా పాపకత్తిరిలో ఉన్నాడు అనుకోండి, అంటే శని రాహులతోని లేకపోతే పాపగ్రహ నీచబడ్డ గ్రహాలతోని ఉన్నప్పుడు
మీరు పూర్వజన్మల్లో గురువుకి ఏదో ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి? గురువులు అంటే ఎవరు? మీకు గురువు అనే ఆ యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ముఖ్యంగా ఆ వాక్యానికి ఆ యొక్క దీనికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు, అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు గురువు. అంటే అంధకారం అంటే ఏమిటి? మనకు కొన్ని అంధవిశ్వాసాలు ఉంటాయి, మనం ఇది కొన్ని సంశయాలు ఉంటాయి, లేకపోతే మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి, లేకపోతే మనకి ఒక మంత్రాన్ని ఇచ్చి దైవం వైపు నడిపించేవాడు, ఆధ్యాత్మికం వైపు నడిపించేవాళ్ళు, అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలని చెప్పేవాళ్ళు గురువులు కదా. అతనికి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు, గురువుకి మందు తాగడం అలవాటు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అలవాటు ఉండొచ్చు, కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ. అంతేగాని ఏమండి మనకు అన్నీ చెప్తున్నాడు కానండి ఆయన రోజు సాయంత్రం పూట పట్టుకొని వెళ్ళిపోయి ఆయన ఏదో శుభ్రంగా మందు తాగేస్తున్నాడు, ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళు దైవం పట్ల ధర్మం పట్ల ఎలా ఉన్నారు అనేది ముఖ్యం. ధర్మంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం. అయితే ఇక్కడ ఎవరికైనా మీ జన్మజాతకంలో జూపిటర్ గ్రహం గనక పాడైనట్లయితే దైవానుగ్రహం కూడా లోపిస్తుంది. గురువు అనుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అప్పుడు దైవానుగ్రహం పెంచుకోవడం కోసం మీ జన్మజాతకంలో 9వ అధిపతి మరియు గురువు వీరిద్దరూ ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి చూడాలి, గుర్తుపెట్టుకోండి. 9వ అధిపతి గురువు. ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ యొక్క జూపిటరు కొన్నిసార్లు మీ యొక్క లగ్నాలకి శుభుడు అవ్వడు, ఒక్కోసారి పాప అవుతాడు. అంటే అలాగా ఏ లగ్నాలకి? మకర లగ్నానికి, కుంభలగ్నానికి, అదేవిధంగా మిథునానికి, మరియు కన్యకి, వృషభానికి, తులకి, ఈ లగ్నాలకి గురువు శుభుడు అవ్వడు, పాప అవుతాడు. కానీ మిగతా 6 లగ్నాలు ఉంటాయి. ఏమిటవి? గురుగ్రహమైనటువంటి గురు లగ్నాలకి అంటే ఏమిటవి? మేషము, కర్కాటకము, సింహము, అదేవిధంగా వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు. ఈ లగ్నాలకు గురువు శుభుడై మంచి పొజిషన్లో ఉంటే ఏమవుతుంటుందంటే వీళ్ళకి గురువు మంచి పొజిషన్లో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మంచి మంత్రం తొందరగా సిద్ధించడము, మంచి గురువులు మీకు పరిచయం అవ్వడము, గురువు ద్వారా మీకు కలిసి రావడం, తక్కువ ఖర్చు పెట్టి. ఇప్పుడు అందరికీ అదే గురువు అందరికీ మీరు అందరూ ఈ పూజ చేసుకోవాలి, ఈ హోమం చేయాలంటే ఇన్ని వేలు ఖర్చు పెట్టండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీకు ఎందుకు డబ్బులు రా, వచ్చేసే నీకు ఫ్రీగా చేస్తా అంటాడు. అంటే ఏమిటి? గురువు గనక మీ జన్మజాతకంలో బాగుండి మీ లగ్నానికి శుభుడైతేనేమో వాళ్ళ నుంచి అన్నీ ఫ్రీగా మీకు లభిస్తూ ఉంటాయి, చాలా ఉచితంగా లభిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మీ లగ్నానికి పాపయి మరలా ఇంకా ఆయన పాప సంబంధం కలిగి ఉంటే అప్పుడు సరిగా ఉండదు. ఇది మనం అర్థం చేసుకోగలగాలి. మరి దీన్ని ఎలాగ తొలగించుకోవాలి? గురుమంత్రం, ఏదైనా గురువు దగ్గర మంచి గురుమంత్రం తీసుకోవడం, గోసేవ చేయడం, దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేయడం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని చేసుకోవడం, లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త, లేనట్లయితే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేయడం, పసుపు కానీ గంధం కానీ ఇలాంటి పదార్థాలని మీ యొక్క ఆలయంలో దేవతా కైంకర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఇవ్వడం, ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడం, గురుగ్రహంతో ఏ పాపగ్రహాలైతే కలిసాయో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం, ఇవన్నీ చేయడం ద్వారా మీకు గురుదోషము పోయి దేవతా అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది, మీ జీవితం అద్భుతంగా సాగుతుంది. శ్రీమాత్రే నమః.